అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు. కొద్దిసేపు మనము దేవుని మాటలు ధ్యానిద్దామండి. మనమందరము కూడా బాప్తిస్మము తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో దేవుని మాటలు వింటూ వస్తున్నాము. అవునా కదా? ప్రతిరోజు వింటున్నాము. లైవ్ ద్వారా కానివ్వండి, అలాగే సెమినార్లో కానివ్వండి, లేకపోతే గురువారం బైబిల్ తరగతుల్లో అండ్ శుక్రవారం క్లాసెస్లో కానివ్వండి, ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలను వింటూ వస్తున్నాము. సోషల్ మీడియా ద్వారా వింటున్నాము. ఇలాగా మనము వాక్యం వింటున్నాము, కానీ మనం ఒకటి చేయట్లేదండి. అదేంటంటే, విన్న వాక్యమును మనము పాటించగలుగుతున్నామా? విన్న వాక్యమును మనము పాటించగలుగుతున్నామా? చాలా తక్కువ మంది మాత్రమే విన్న వాక్యాన్ని పాటిస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక చెవితో వింటున్నారు, ఇంకో చెవితో విడిచిపెడుతున్నారు. కానీ దేవుడు మెచ్చుతాడా మనల్ని? వాక్యాన్ని విని విడిచిపెడితే దేవుడు మనల్ని మెచ్చుతాడా? ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూసుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. అంటే వాక్యమును వింటే కాదండి, ఇక్కడ దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది? కేవలం వాక్యం వినేవారిలో కాదు. మరి ఎవరిలో ఉంటుందంటే, వాక్యమును విని దాన్ని పాటించిన వారిలో మాత్రమే దేవుని ప్రేమ ఉంటుంది. ఆ వాక్య ప్రకారంగా తమ జీవితాలను మార్చుకున్న వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మన పిల్లలు మన మాట విని మనం ఒక పని చెప్పాం. ఉదాహరణ, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలతో, నేను వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తాం డాడీ మమ్మీ అని చెప్పారనుకోండి. చెప్పి తల్లిదండ్రులు బయటికి వెళ్తారు. పిల్లలు సరే అని చేశారనుకోండి. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళని ప్రేమిస్తారా, కోప్పడతారా? వాళ్ళ మీద ప్రేమిస్తారు కదా. ఎందుకు? చెప్పిన మాటను విని చేశారు. ఒకవేళ చేయలేదనుకోండి, వాళ్ళ మీద కోప్పడతారా లేదా? కోప్పడతారు. అలాగే మన తండ్రి కూడా మనము వాక్యమును విని, తన మాటను విని మన జీవితాల్లో అన్వయించుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, లేకపోతే మన మీద కోపపడతాడు. బైబిల్లో మన స్వభావం లాంటివి కొంతమంది ఉన్నారండి. బైబిల్లో మన స్వభావం ఏంటి? వాక్యాన్ని విని విడిచిపెట్టే స్వభావం అందరికీ. మీరనే కాదు, నేను కూడా. అవునా కదా? వాక్యాన్ని విని విడిచిపెట్టే స్వభావం. మనలాంటి స్వభావం ఒక బైబిల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల దగ్గరికి దేవుడు ఎంతోమంది ప్రవక్తలను దైవజనులను పంపించాడు. పంపించినప్పుడు వారు ఇశ్రాయేలీలు దేవుని మాటను విని ఏం చేశారు? పాటించారా? పాటించలేదు. పాటించకపోగా పాపాన్ని ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు ప్రవక్తల ద్వారా, మీరు పాపం చేస్తే నేను మిమ్మల్ని నాశనం చేస్తాను అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించినా కానీ ఇశ్రాయేలీలు మారారా? ఆ మాటలను విని తమ జీవితాలను మార్చుకున్నారా అంటే లేదు. మార్చుకొనకపోగా వారికి ఏం జరిగిందండి? చివరికి ఏమైంది? ఇశ్రాయేలీల జనాంగం దేవుడు నాశనం చేశాడు, అలాగే చెదరగొట్టేశాడు. ఇప్పుడు అలాగే వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు దేవుని మాటను విని నెరవేర్చని వాళ్ళు, పాటించని వాళ్ళు. అలాగే బైబిల్లో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళెవరంటే దేవుని మాటను విని పాటించిన వాళ్ళు. వాళ్ళు ఎవరు అనేది మన బైబిల్లో చూస్తే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యోనా గ్రంథము
1వ అధ్యాయము 2వ వచనము. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ మీకు ఇది తెలుసు సందర్భం. దేవుడు యోనాతో చెబుతాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వారు పాపం చేస్తున్నారు, వారి పాపమును బట్టి నేను నాశనం చేస్తాను వారిని, కాబట్టి నువ్వు వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు తర్వాత యోనా అక్కడికి వెళ్ళడు, తర్షీషు ఓడ ఎక్కి వెళ్తాడు. ఇదంతా మీకు తెలుసు. అయితే 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఇక్కడ నినివే పట్టణం గురించి చెప్తూ అదొక పెద్ద సిటీ అండి, చాలా పెద్ద సిటీ. అసలు దాన్ని అంటే మొత్తం చుట్టేయాలంటే 3 రోజులు పట్టిద్ది. ఓకేనా? ఆ 3 రోజులంత ప్రయాణం పట్టే ఆ పట్టణానికి యోనా 4వ వచనం చదివితే, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఇక్కడ ఆ పట్టణమేమో మొత్తం సంచరించాలంటే 3 రోజులు పట్టిద్ది. కానీ యోనా గారు ఎన్ని రోజులు ప్రకటించాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? కేవలము 1 దిన ప్రయాణం అంత మాత్రమే. అయితే ఆ ప్రయాణం అంత మాత్రం ఆయన ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారో 4వ వచనం చూస్తే, 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందలి విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. అలాగే 9వ వచనం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెనని. అంటే యోనా గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు చెప్పాడండి? కేవలం 1 రోజు మాత్రమే చెప్పాడు. 1 రోజు చెప్పినంత మాత్రమే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ బ్రతుకులను మార్చుకున్నారు, దుర్మార్గతను విడిచిపెట్టారు. మనమైతే అండి, మనకి ఎన్నిసార్లు దేవుని వాక్యం వచ్చింది? మనం ఎన్నిసార్లు వాక్యం విన్నాము? మన బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యమును వింటూనే ఉన్నాము. ఎన్నోసార్లు ఎన్నో మెసేజెస్ వింటున్నాము. కానీ మనలో ఏం రాలేదు. వాళ్ళలో ఏమొచ్చింది? మార్పు రాలేదు మనలో. వాళ్ళలో ఏమో 1 రోజులో మార్పు వచ్చింది. వాళ్ళు యోనా గారు మీరు పాపం చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని 40 రోజుల్లో నాశనం చేస్తాడు అనగానే వాళ్ళలో మార్పు వచ్చింది. ఇప్పుడు మన దైవజనులైన వారు కూడా, సేవకులైన వారు కూడా మనకు ప్రకటిస్తున్నారా లేదా? మీరు పాపం చేస్తే, మీరు మీ బ్రతుకులను మార్చుకొనకపోతే మీకు మరణం 1 రోజు అంటూ వస్తుంది, అప్పుడు మీరు నరకానికి వెళ్ళక తప్పదు అని ప్రకటిస్తున్నారా లేదా? ప్రకటిస్తున్నారు. కానీ మనలో ఎందుకు రావట్లేదు మార్పు? వాళ్ళలో ఎందుకు మార్పు వచ్చింది అంటే కారణం ఏంటో తెలుసా? మన ఆయుష్కాలం. మన ఆయుష్కాలమా? అవును, నిజమండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు విని మారాలి, కానీ మనం ఎందుకు? ఇంకా నాకు చాలా ఆయుష్కాలం ఉంది, చాలా దినములు బ్రతుకుతాను, అప్పుడు మారచ్చులే, ఇంకా నాకు చాలా ఆయుష్కాలం ఉంది, అప్పుడు మారచ్చులే అని అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంతండి? 70-80, బైబిల్ ప్రకారం 70-80 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి 70-80 బ్రతుకుతున్నారు. మన తాత నాయనమ్మ వాళ్ళు బ్రతికారు ఎన్ని సంవత్సరాలు? 70-80. కానీ ఇప్పుడు మన పరిస్థితులు, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కానీ ఇతర అసలు కాలుష్యం వీటిని బట్టి మొత్తం బట్టి మన ఆయుష్కాలం మనం 70-80 బ్రతుకుతామా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయుష్కాలం 60 సంవత్సరాలు వేసుకోండి, 60 సంవత్సరాలు. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఏమనుకుంటారు? నాకు ఇంకా 10 సంవత్సరాల ఆయుష్కాలం ఉంది. అంటే సంవత్సరాలు అనగానే మనం ఏమైపోతున్నాం అంటే ఇంకా ఏదో చాలా రోజులు ఉందనుకుంటున్నాం.
అవునా కదా? సంవత్సరం అనగానే చాలా రోజులు, 10 సంవత్సరాలు అనగానే ఇంకా చాలా రోజులు ఉందిలే, మారచ్చులే అని అనుకుంటున్నా. కానీ మీకు తెలియంది ఏంటంటే మన ఆయుష్కాలం చాలా చిన్నది. మన సంవత్సరాలు చూడకూడదు. ఎందుకంటే మన సంవత్సరాలకు భయపడమండి. సంవత్సరాలు అంటే భయపడం, అలాగే నెలలు కూడా భయపడం. మనం దేనికి భయపడతాం? రోజులకు భయపడతాం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ పేషెంట్ దగ్గరికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి, ఈ పేషెంట్ బ్రతకడండి సంవత్సరం బదులు 365 రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పాడు అనుకోండి. అంటే పొరపాటున సంవత్సరం అని చెప్పబోయి 365 రోజులు మాత్రమే బ్రతుకుతాడని చెప్పాడు అనుకోండి. ఆ పేషెంట్ ఏమైపోతాడు? గుండాగి అక్కడే చచ్చిపోతాడు. ఎందుకని? నేను ఇన్ని రోజులేనా, 365 రోజులేనా నేను బ్రతికేది అని అక్కడే చచ్చిపోతాడు. అందుకని చాలామంది డాక్టర్లు రోజులు చెబుతారా? రోజులు చెప్పరు. ఏం చెబుతారు? నెలలు చెబుతారు, సంవత్సరాలు చెబుతారు. రోజులు ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకు? మనం రోజులకి భయపడతాము, సంవత్సరాలకు భయపడతామా? లేదు. ఇప్పుడు మన ఆయుష్కాలం 60 సంవత్సరాలు అనుకుంటే, 60 సంవత్సరాలు అంటే చాలా అనుకుంటాం. కానీ ఎన్ని రోజులో తెలుసా? 60 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులో తెలుసా? 22,000 రోజులు మాత్రమే. 22,000 రోజులు. ఏంటి, దేవుడు మనకి 1,00,000 రోజులు కూడా ఈ భూమి మీద ఇవ్వట్లేదా ఆయుష్కాలాన్ని? లేదండి. సరే, 1,00,000 రోజు కాకపోయినా 50,000 రోజులు కూడా దేవుడు ఇవ్వట్లేదా మనకి ఆయుష్కాలాన్ని? లేదు. ఎంత ఇస్తున్నాడు? కేవలము 22,000 రోజులు మాత్రమేనండి. ఎంత చిన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఎంత చిన్న ఆయుష్కాలం. కానీ మనం ఏమనుకుంటాం? 60 సంవత్సరాలు అంటే ఏదో చాలా రోజులు ఉందని అనుకుంటాం. కానీ ఎన్ని రోజులు? కేవలము 22,000 రోజులు. సరే, ఇప్పుడు మనకి 60 సంవత్సరాల ఆయుష్కాలం ఉందా అంటే ఉంది. కానీ మనము సగం దాటిపోయాం. ఇక్కడ మీరు 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అలాగే 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అలాగే 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారా లేదా? అలాగే 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు మీ ఆయుష్కాలం చెప్తాను ఎన్ని రోజులు. ఇప్పుడు ఇక్కడ 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇప్పుడు 60 కదా మనం డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? 40 సంవత్సరాలు బ్రతుకుతారు. 40 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు తెలుసా? 40 సంవత్సరాలు అంటే 14,000 రోజులు. 40 సంవత్సరాలు అంటే కేవలం 14,000 రోజులు. కానీ మనం ఏమనుకుంటాం? 40 సంవత్సరాలు అంటే వామ్మో చాలా రోజులు ఉందిలే, మనం మారచ్చులే అని అనుకుంటాం. కానీ మనకి ఎన్ని రోజులు ఉంది? కేవలం 14,000 రోజులు మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు? 30 కదా. అయితే 30 అంటే ఎన్ని రోజులు తెలుసా? కేవలం 10,000 రోజులు మాత్రమే. కానీ మనమే అనుకుంటాం 30 అంటే ఇంకా చాలా ఉందిలే, మారచ్చులే అని అనుకుంటాం. కానీ చాలా తక్కువ రోజులు ఉంది. కానీ అది మనకి తెలియట్లేదు. అలాగే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఉన్నారు. 40 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఇంకా ఎంత ఉంటుంది ఆయుష్కాలం? 20 సంవత్సరాల ఆయుష్కాలం ఉంటుంది కదా. 20 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని రోజులు తెలుసా? కేవలము 7,000 రోజులు మాత్రమే. ఇక 40 సంవత్సరాలు కూడా ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేదా? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అనుకుంటే 20 సంవత్సరాలు బ్రతికితే ఎన్ని రోజులు తెలుసా వాళ్ళు బ్రతికేది? 7,000 రోజులు మాత్రమే. చాలా తక్కువ అండి. కానీ మనం ఏమనుకుంటాం? 20 సంవత్సరాలు అంటే ఏదో చాలా రోజులు ఉంది అనుకుంటాం. కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ 50 సంవత్సరాలు ఉన్నారు. ఇక వాళ్ళ డెడ్ లైన్ ఏంటి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు తెలుసా? కేవలం 3,000 రోజులు. కేవలం 3,000 రోజులు మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు ఇది చెప్పాను జస్ట్ మనకి 60 సంవత్సరాల ఆయుష్కాలం అనుకుంటే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవం ఆవిరి వంటిది మనది అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఒకవేళ దేవుడు 30 రోజుల తర్వాత నిన్ను తీసుకెళ్తారంటే మనం భయపడతావా లేదా? అదే 1 నెల, 2 నెలలు, 3 నెలలు అంటే భయపడం. ఎందుకు?
చాలా రోజులు ఉంది అనుకుంటాం. కానీ దేవుడు రోజుల్లో చెప్పాడు అనుకోండి, నిన్ను 20 రోజుల తర్వాత తీసుకెళ్తానంటే భయపడతాం లేదా? భయపడతాం. అదే అండి, రోజులకి మనం భయపడుతున్నాము కానీ సంవత్సరాలకి భయపడట్లేదు. కానీ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే దేవుడు మన సంవత్సరాలు 60 సంవత్సరాలు అని రాసుకుంటున్నాడు తన బుక్లో? కాదు. ఏం రాసుకుంటున్నాడు? మన దినములు రాసుకుంటున్నాడు, మన రోజులు రాసుకుంటున్నాడు, మన రోజులు రాసుకుంటున్నాడు. మీకు జాన్సన్ డాడీ చనిపోయారు కదా, జాన్సన్ డాడీ ఎన్ని రోజులు బ్రతికాడో తెలుసా? నేను క్యాలిక్యులేట్ చేశా. ఎన్ని రోజులు బ్రతికాడో తెలుసా? 20,000 రోజులు కూడా బ్రతకలేదు. 20,000 రోజులు కూడా బ్రతకలేదండి. ఎన్ని రోజులు అంటే 19,426 రోజులు మాత్రమే బ్రతికారు. 19,426 రోజులు మాత్రమే. అంటే 20,000 కూడా ఇవ్వలేదా దేవుడు? అంటే ఇవ్వలేదు. అంటే మనకి ఎంత చిన్న ఆయుష్కాలమో ఒక్కసారి ఆలోచించండి. మన రోజుల్లో లెక్క వేసుకుంటే చాలా చిన్న ఆయుష్కాలం, కానీ మనం ఏం చేస్తాము? సంవత్సరాల్లో లెక్కేసుకుంటాము. కానీ మనం సంవత్సరాల్లో లెక్కేసుకోకూడదు. మనది దినముల జీవితము. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇప్పుడు ఇక్కడ మీతో వాక్యం చెప్తుంటాను, రేపు ఉంటానో ఉండనో కూడా తెలియని జీవితం. మనం 10 సంవత్సరాలు అనుకుంటే పొరపాటండి. కేవలము మనకు 3,000 రోజులు మాత్రమే ఉంది. చాలా తక్కువ. ఎంత తక్కువ ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఎప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ ఉంటాను. ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంది? ఒకవేళ యేసుక్రీస్తు వారు వస్తే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఒకవేళ చనిపోయాను అంటే, పాపంతో చనిపోయాను అనుకోండి, నేను చనిపోయాను కదా, నేను తర్వాత ఏమైపోతాను? నరకానికి వెళ్తాను. అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత నేను ఎంత మొత్తుకున్నా, తండ్రి నన్ను క్షమించు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు తండ్రి, నేను మరలా నీ భూమి మీదకి వెళ్ళి నా బ్రతుకును మార్చుకుంటాను, నేను చనిపోయినా కానీ నేను మీకోసమే బ్రతుకుతాను, మీ సువార్తను ప్రకటిస్తూ ఉంటాను, మీ మాటలు విని నా బ్రతుకులను మార్చుకుంటాను తండ్రి అని మనము నరకంలో ఎంత వేదన పడినా కానీ దేవుడు మనల్ని ఇంకో ఛాన్స్ ఇస్తాడా? ఇంకో ఛాన్స్ ఇస్తాడండి? ఇవ్వడు. నేను అప్పుడు ఏమనుకుంటా తెలుసా? అదేదో నేను అక్కడికి వెళ్ళి వేదన పడే దాకి ఎందుకు, ఇక్కడే నా బ్రతుకును మార్చుకుంటే దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, అంటే పరదేశికి తీసుకెళ్తాడు కదా, ఎందుకు అంత బాధపడేది అక్కడికి వెళ్ళి? ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోతే నరకానికి కదా వెళ్ళేది, అంటే పాపంతో. కాబట్టి ఇక్కడే నా బ్రతుకును మార్చుకుంటే పరదేశికి వెళ్తాను కదా అని ఆలోచిస్తూ ఉంటానండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆయుష్కాలం చాలా చిన్నది కనుక మనం అందరము కూడా దేవుని వాక్యమును వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అసలు దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం వినకుండా ఒక చోట విడిచిపెట్టాం కదా. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి. వినిన దానిని మన జీవితాలలో అన్వయించుకొని మనం బ్రతకాలండి. మనము బ్రతకాలి. ఎంత చిన్న ఆయుష్కాలం మనది ఏంటి? రోజుల జీవితం. అవునా కదా? సంవత్సరాలు అనుకోకూడదు, రోజుల జీవితం. కాబట్టి మనం అందరం కూడా మార్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. అదేంటంటే, ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరిలో బైబిల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? ఉన్నారు. అయితే ఈ అనుభవం మీకు ఎదురై ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎగ్జామ్ చదువుకోవడానికి టైం ఎంత ఇస్తారు? 6 నెలలు ఇస్తారు. అవునా కదా? 6 నెలలు ఇస్తారు. 6 నెలలు, అది జనవరి కానివ్వండి, జూలై మిడ్ ఎగ్జామ్ కానివ్వండి. కానీ 6 నెలలు అంటే మనం ఏమనుకుంటాం? ఎగ్జామ్ 6 నెలలు ఉందిలే, ఇంకా చాలా రోజులు ఉందిలే, 6 నెలలు ఉంది చదువుకోవచ్చులే అని అనుకుంటాం.
కానీ మనం చదువుకోం. 6 నెలలు ఉన్నా కానీ ఆ టైంని మనం యూజ్ చేసుకోం, చదువుకోం, చాలా రోజులు ఉందని. కానీ ఎగ్జామ్ ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు మనం ఎప్పుడు 10 రోజుల ముందు బుక్ బట్టి చదువుకుంటూ ఉంటాం, అవునా కదా? 10 రోజుల ముందు చదువుకుంటూ ఉంటాం. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్లో మనం ఒకవేళ ఫెయిల్ అయ్యాం అనుకోండి, అప్పుడు మనం బాధపడతామా లేదా? మనం ఏమనుకుంటాం, నాకు 6 నెలలు టైం ఇచ్చారు, ఎగ్జామ్కి చదువుకోవడానికి 6 నెలలు ఇచ్చారు, కానీ 6 నెలలు చదువుకొని ఉంటే బాగుండు, ఇప్పుడు నేను పాస్ అయి ఉండేదాన్ని, అందరూ కూడా చూడు పాస్ అయ్యారు, నేనేమో ఫెయిల్ అయ్యాను. ఎంత బాధపడతారు. అప్పుడు బాధపడినా ఏమన్నా ఉపయోగం ఉందా? మళ్ళీ ఎగ్జామ్ ఆ రిజల్ట్స్ ఏమన్నా మారుతాయా? మారు, అవునా కాదా? కాబట్టి మనది కూడా ఇక్కడ ఏంటి, ఒక ఎగ్జామ్ లాంటిది. ఇప్పుడు 6 మంత్స్ ఎగ్జామ్కి టైం ఇస్తారు కదా. 6 మంత్స్ అంటే ఎన్ని రోజులు తెలుసా? కేవలం 180 రోజులు మాత్రమే. కానీ మనం ఏమనుకుంటాం, చాలా రోజులు, చాలా మంత్స్ అని అనుకుంటాం, కానీ 180 రోజులు మాత్రమే. అలాగేనండి, మన జీవితం కూడా ఈ భూమి మీద ఒక పరీక్ష లాంటిదే. మనం ఇంకా నాకు ఆయుష్కాలం ఎక్కువ ఉంది అనుకొని ఈ భూమి మీద దేవుడు మాటలు చెబుతున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకొనకపోతే ఒకరోజు మరణం అంటూ వస్తుంది. మరణం అంటూ వచ్చిన తర్వాత మనం నరకానికి వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని మనం తర్వాత తిరిగి మరలా ఈ భూమి మీదకి తెచ్చుకొనగలుగుతామా అంటే లేదు. దేవుడు మనకి ఇంకో ఛాన్స్ ఇస్తాడా అంటే లేదండి. ఇప్పుడు ఒకవేళ మనం చచ్చిపోతే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఒకవేళ ఏదో పాపం చేస్తే చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత నేను నరకంలో ఎంత వేదనతో తండ్రి నన్ను క్షమించు అన్నా కానీ దేవుడు నా మొర ఆలకిస్తాడంటే లేదు. ఆ రిజల్ట్ మళ్ళీ మారిద్దా అంటే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా వాక్యం వింటున్నారు, మంచిదే, కానీ వాక్యం ప్రకారంగా గైకొనండి, ప్రవర్తించండి. చాలా కష్టమండి, వాక్య ప్రకారంగా గైకొనడం చాలా కష్టం. కానీ ఆ వాక్య ప్రకారం ఇప్పుడు ఒక మాట అంటే రోజు ప్రాక్టీస్ అవ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే మనం కావాల్సింది సాధించుకుంటాం. అలాగే ఇక్కడ ఈ భూమి మీద కూడా మనకి చాలా కష్టం, వాక్యం ప్రకారంగా జీవించడం చాలా కష్టం. కానీ ప్రతిరోజు మనము ఒక ఎగ్జాంపుల్, ఈరోజు నేను అబద్ధం ఆడకూడదు అనుకొని, ఒకవేళ ఆడితే నేను నరకానికి వెళ్తాను అని అనుకొని, ఇలాగని 1 నెల పాటు 2 నెలల పాటు మనము ప్రాక్టీస్ అంటే ఆడకుండా ఉన్నాం అనుకోండి, తర్వాత ఆడాలనిపించినా కానీ ఆడతామా? అబద్ధం ఆడతామా? లేదు. ఎందుకు? మనము సాధన చేశాము, అబద్ధం ఆడకూడదని సాధన చేశాము కాబట్టి మనము ఆడము. అలాగే మనము వాక్య ప్రకారం జీవించడం చాలా కష్టం, కానీ సాధన చేస్తే ఏది కూడా కష్టం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారంగా పాటించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.